హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు హాన్స్ కిచెన్లో శనగపప్పు ఆలు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేస్తున్నాను. ఇప్పుడు ఒక కట్టె చిన్న మెంతి కూరని వేస్తున్నాను. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకుంటూ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టిన 100 గ్రాముల శనగపప్పుని వేస్తున్నాను. శనగపప్పు నూనెలో మంచి ఫ్రై అయ్యాక 1/2 కిలో ఆలుగడ్డల్ని చిన్నగా ముక్కలు చేసి వేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇలా ఒకసారి కలుపుకొని 2 టమాటాలని చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూసారు కదా, ఆయిల్లో మంచిగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి. మరొక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, శనగపప్పు ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హాన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.